అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన ఎడల తన ప్రేమను ఎప్పుడూ కూడా వెల్లడిపరుస్తూ ఉంటాడు. చూడండి, 2 పేతురు 1:10 తీసుకున్నాం. అందువల్ల నా సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయత చేసుకుని మరీ జాగ్రత్త పడుడి. మరీ మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. మీరు మంచి క్రియలు చేయువారైతే ఎప్పుడు మీరు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవుని రాజ్యములో మీకు స్వతంత్రము అనుగ్రహించబడును. దేవుడి లోకములో ఈ సృష్టించిన రాజ్యం ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. ఈ రాజ్యములో ప్రవేశించాలి అంటే ముందు మనం ఏమన్నా చెప్పండి, నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. పిలుపును ఏర్పాటును నిశ్చయత చేసుకొనుటకు మరీ జాగ్రత్తగా ఉండండి. మీ పిలుపు మీ ఏర్పాటు నిశ్చయత చేసుకొని దేవుడు మిమ్మల్ని లోకములో నుండి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండమని, పరిశుద్ధ అలంకారాలను ధరించుకొని దేవుని మందిరములో ఎప్పటికప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి? సాష్టాంగము పడేవారిగా ఉండాలి. ఆయన మాట విని ఆయన దాసులుగా, ఆయన సొత్తుగా ఉండాలి. ఆయన కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడు అటువంటి వాడు ఒక్కడు లేడు అని యోబు విషయంలో సాక్ష్యం చెబుతున్నాడు దేవుడు. యోబు నీతిమంతుడు అని ఎవరు చెప్పారు? దేవుడు తన్ను ఆశీర్వదించిన తర్వాత అంతకంతకు దేవుని సన్నిధిలో భయపడ్డాడు. భయపడి తన జీవితంలో ఏ క్షణము ఏ కీడు రానయ్యున్నదో తెలియదు కనుక అన్ని విషయాలలో దేవుని చిత్తము కడిగి మరీ జాగ్రత్తగా ఉన్నాడు. జాగ్రత్త పరుడుగా ఉన్న రానే వచ్చింది సమయం. ఏమైంది చెప్పండి? అతను ఏదైతే రాకూడదని అనుకున్నాడో ఆ శ్రమే అతని మీదకి వచ్చింది. ఆ తర్వాత అతను తన హృదయాన్ని స్థిరపరుచుకున్నాడు. ఏమన్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో నేను ఆయనను ఏ మాత్రము కూడా 8 చూడండి, యోబు గ్రంథము. ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును, నేను రుజువు చేసుకుంటాను. ఇదిగో ఆయన సన్నిధిని నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఒకవేళ మరణమే రానివ్వండి, మరణమే నాకు విధించిన నేను మాత్రం ఆయన సన్నిధిని వేడవను. జాగ్రత్త కలిగి ఉన్నాను. ఆయన కుటుంబంలో ఎన్ని శోధనలు చెప్పండి? బిడ్డలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి. తన ఏ పాపము ఎరగనివాడు దినదినము కూడా తన బిడ్డలు ఏదైనా ఒక నేరాలు చేసి మరి దేవునికి కోపాన్ని తెప్పించి ఇంటి మీదకి ఒకవేళ తెగులు బాధలు వస్తాయో అని చెప్పి బిడ్డల విషయం, తన విషయం కూడా క్షణము కూడా భయముతో దేవునికి కృతజ్ఞత చెల్లించినవాడు. కానీ అతను అనుకున్నట్టుగాని ఏదైతే రాకూడదో అని భయపడ్డాడో దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతనిలో విశ్వాసము శక్తివంతమైనది కనుక ఈ లోక అధికారి అయిన సాతాను యొక్క ఎదుట నా బిడ్డ యొక్క నీతి తెలియపరచాలి అని దేవుడే ఏం చేశాడు చెప్పండి? యోబును శ్రమలకు అప్పగించాడు. అప్పగించినప్పుడు యోబు అంటున్నాడు, ఒకవేళ మరణమే వచ్చినా నేను ఆయన సన్నిధిని విడవను. నా ప్రవర్తన న్యాయమని రుజువు నేను చేసుకుంటా. దేవుడు ఇస్తాడు, తీసుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని నేను
రుజువు చేసుకుని భయపడుతూ ఉంటాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అందుకే దేవుడు యోబు విషయంలో సాక్ష్యం చెప్పాడు. నీ విషయంలో కూడా నిన్ను పిలుస్తున్నాడు. నీ తోటి సహోదరుల ఎదుట, నీ యొక్క బంధుమిత్రుల ఎదుట, నీ ఇరుగు పొరుగు వారి ఎదుట నిన్ను సాక్షిగా నిలబెట్టాలని ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. ఎందుకు పిలిచాడు అంటే ఆయన ఏమన్నారు చెప్పండి? సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును మీరు నిశ్చయత చేసుకుని మరీ జాగ్రత్త పడుడి. మరీ జాగ్రత్త కలిగి మీరు ఉండాలి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే, ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. మీరు ఇలాంటి ప్రవర్తన కలిగిన వారైతే ఏ శ్రమ కలిగినా మీరు ఎన్నడూ కూడా తొట్టిరిల్లరు. అనేకులు తొట్టిరిల్లిపోతున్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పిన వారే, దేవుని సన్నిధిలో దివారాత్రము కూడా ప్రార్థనలు చేసిన వారే ఈరోజు ఏమవుతుంది చెప్పండి? వారి విశ్వాసం ఎంతగానో తొట్టిరిల్లిపోతుంది. కనుక మీరు అలాగుండకుండా ఆయన నిత్య రాజ్యములో మీకు ప్రవేశము కలుగునట్లుగా మీ విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి? మరీ జాగ్రత్తగా మిమ్మలను మీరు పరీక్షించుకొనండి. 1 కొరింథీ 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడును, ఏ స్థితిలో మిమ్ములను పిలిచి ఉన్నాడో ఆ స్థితిలోని దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మీరు దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు మీరు కాకండి. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషుల యొక్క ఆచారాలలో పడిపోతున్నారు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎన్ని శ్రమలలో, ఎన్ని వేదనలో, ప్రభువా నేను వింటాను అని ఆయనకి వాగ్దానం చేశావు. ఆ పిలుపులో నిన్ను పిలిచి నిన్ను కాపాడేటప్పుడు నీవు ఎన్ని మొక్కులు మొక్కావో, ఎన్ని మరి ఆ బాధల పోవటానికి ఎంత విశ్వాసాన్ని చూపించావు. కానీ ఏమవుతున్నారు చెప్పండి? ఈ మధ్యకాలంలో అనేకులు మనుషుల సాంప్రదాయాల మీద వారు ఆధారపడుతున్నారు. కనుకనే మనుషులను ఆధారం చేసుకుంటున్నారు. వారిలాగున్నారు, మనం ఎలాగుండాలి అని అనుకుంటున్నారు. కనుక దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాలని అనుకుంటున్నాడో ఆ స్థానంలో ఉండటానికి నీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. నీవు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కోరుకోవటం కాదు. దేవుడు నా కుమారుడు ఈ స్థానంలో ఉండాలని ఆయన కోరుకోవాలి. నా కుమార్తె ఈ స్థానంలో ఉండాలని దేవుడు కోరుకోవాలి. నువ్వు కోరుకుంటే విశ్వాసాన్ని నీవు కోల్పోతావు. కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు, మీరు సహోదరులారా, మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే మీరు దేవునితో సహవాసము కలిగిన వారిగా ఉండండి. దేవుడు మిమ్మలను ఆ సహవాసములో, ఆ నీతివంతుడు నిన్ను పిలిచిన పిలుపు, ఆయన ఎలా పిలిచాడు, ఎలా నిన్ను విడుదల చేశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధిని చేయును. నీచుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నిర్జీవ క్రియలను, నీలో ఉన్న బలహీనమైన క్రియలను, పాపపు క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు ఎంతో అదే మీ మనస్సాక్షిని ఎంతో ఒప్పిస్తుంది. ఇంకా నీవు జీవము లేని కార్యాలలో నీవు ఉంటే దేవుడు అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు.
అతి పరిశుద్ధమైన రక్తం నీవు నిర్జీవ క్రియలలో పాలిభాగస్తుడిగా ఉండకూడదని, జీవము కలిగిన దేవుని సేవించే శక్తి కలిగిన కుమారుడిగా నీవు ఉండాలి అని ఆయన నిన్ను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము నీకు జీవాహారముగా ఇచ్చాడు. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంటున్నాడు. రక్తాన్ని నీవు త్రాగాలి. ఆ రక్తము త్రాగితేనే నీ రక్తములో కలిసినప్పుడు నిర్జీవ క్రియలను నీవు జయించగలవు. దేవుని రక్తము నీకు ఎందుకు కార్చాడు అంటే, ఈ లోకములో ఉన్న నీకు లోకాశలు, నేత్రాశలు, మనుషుల యొక్క ఆచారాలు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క హేయమైన క్రియలు నీవు జయించాలి అంటే ఆయన రక్తము ఎందుకు కార్చాడో తెలుసా? అది నీవు త్రాగాలి, తినమని కాదు. ఆ రక్తము త్రాగి ఆయన శరీరము తినువాడే నిత్య జీవము కలిగినవాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన రక్తములో నీవు పాలు పంపులు లేకపోతే నేను తింటాను అంటే అది నిష్ప్రయోజనం అవుతుంది. దేవుని రక్తాన్ని నీవు ఆయన అంగీకరించినట్లుగా, ఆయన సెలవిచ్చినట్లుగా ఆ రక్తాన్ని నీవు తాగితేనే కానీ నీలో ఉన్న పాపపు క్రియలను నీవు జయించగలవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ రక్తాన్ని త్రాగకుండా, శరీరాన్ని తినకుండా నీవు పాపము ఈ లోకాన్ని జయించలేవు. కనుకనే దేవుడు తన రక్తాన్ని, శరీరాన్ని పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. కనుక నీవు పాపాన్ని జయించగలుగుతావు, ఈ లోకాన్ని జయించగలుగుతావు. ఈ లోకంలో సాతాను యొక్క అధికారాన్ని జయించి దేవుని సొత్తైన కుమారుడుగా, కుమార్తెగా నీవు మారగలుగుతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అపోస్తల కార్యములు చూడండి, 20వ అధ్యాయం 28వ వచనములో ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్ములను గురించి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు మీకు అధ్యక్షులుగా ఉండమని దేవుడు సెలవిచ్చున్నాడు. దానిని గురించి మీ మట్టుకు మీరు ఏది పని నీకు తలాంతు ఇవ్వబడిందో, ఏ అధికారము నీకు దేవుని మందిరములో ఇవ్వబడిందో, ఏ యొక్క రక్తములో విడిపించబడి దేవుని పరిశుద్ధాత్మలో విడుదల పొంది ఆయన సొత్తైన కుమార్తెగా, కుమారుడిగా మారి ఉన్నావో, దేవుడు అంటున్నాడు నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగి ఉండు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉంటే ఏ అపాయానికి నీవు ఎన్నడూ కూడా భయపడవు. భయం అనేది నీకుండదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక ఆయన నిన్ను కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. కనుక నీవన్నా నిద్రపోతావు. టైం చెప్పినప్పుడు, అయ్యా నా కుమారుడా నా సన్నిధిలో ఈ టైం ప్రకారం రాయ్యా, ఆల్ నైట్లో ప్రార్థన, ఒక్కరోజు నాకు కృతజ్ఞత, నీకిచ్చిన ఆయుష్కాలం, నీకిచ్చిన మేళ్లను బట్టి ఒక్కరోజు నాకు కృతజ్ఞత తెలియచేయ్యా అన్నా సరే వినకుండా నువ్వేం చేస్తున్నావు చెప్పండి? నిద్ర పోతున్నావు. అయినా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్న దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, భూమి మీద నీ నిందలన్నీ కొట్టివేశాడు, నీ మీదకు వచ్చిన ఆ అపాయాలన్నీ తొలగించాడు. నా సన్నిధిలో ఒక్కరోజు నీవు కృతజ్ఞత
నీవు కనపడవా, ప్రార్థన చెయ్యవా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నా సంఘములో నిన్ను దేని యందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచెను, దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు, ఆ యావత్ మందను గురించియు, మీ మట్టుకు మిమ్మను గూర్చియు, మీ మట్టుకు మిమ్ములను గురించియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు వేరే వారిని కాపాడవసరంలా, మీ మట్టుకైనా మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే మీలో ఉన్న ఆ యొక్క బలహీనమైన అలవాటులు చూసి మిమ్మల్ని పిలిచిన పిలుపును మర్చిపోయారు, మీకు చేసిన మేళ్లను మర్చిపోయారు. కనుక నా కుమారుడా, నా కుమార్తె, నీ కుటుంబాన్నైనా నిన్నైనా నీవైనా కాపాడుకోయా, నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగైనా ఉండయ్యా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిర్గమకాండములో చూడండి, ఈ రక్తము లేని కుటుంబాల మీద ఏమి వచ్చిందో 12వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్ముల మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును మిమ్ములను హంతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని ఆయన ఎన్నడూ కూడా త్వరపడనివ్వడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన రక్తములో ఉన్న శక్తి ఆనాడు మన పితరులు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో బానిసలై వారికి సొత్తైన ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తానని వాగ్దానం చేశాడు. నా రక్తాన్ని చిందించిన నీ కొరకు నేను వాగ్దానము చేస్తున్నా, నా నిబంధన నీ పక్షాన నెరవేరుస్తా, నేను నా సొత్తైన ప్రజల కోసం రక్తము కారుస్తా, నా రక్తము నీకు నిబంధనగా నేను విధిస్తున్నా అని చెప్పి తన ప్రజలను ఆ దేశము నుండి కాపాడటానికి మరణ శాసనాన్ని ఐగుప్తు మీద ఆయన విధించి ఉన్నాడు. మరణ శాసనం అనే చట్టాన్ని ఐగుప్తీయుల మీద విధించినప్పుడు తన బిడ్డలు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఆయనను సేవించేవారు, దివారాత్రము కూడా కన్నీటితో మొరపెట్టేవారు. ఆ దేశంలో శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మిమ్మల్ని తప్పకుండా నేను విడిపిస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు. చేసి వారికి తన నిబంధన రక్తాన్ని, ఆయన అప్పుడే బలిపీఠం మీద కార్చే రక్తాన్ని వారికి ఆశీర్వాదంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వందనాలు అయ్యగారి వందనాలు, అమ్మగారి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మాది న్యూజివేడ్ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తం వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం. అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం, అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు, రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. డిసెంబర్ 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు. అప్పటికి ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమైనా తిన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పని చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా
కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడికి రాకముందే ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు, అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత, మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను, అంత ఆనందము. మా పాప ఇప్పటికి దాదాపుగా జూలై 19వ తారీఖు ఇక్కడికి వచ్చింది, వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు, అంత మర్చిపోయాను అసలు. అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితాల్లో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చదువుకోవటము వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చాట్లు చేశాను. నేను ఎక్కడ చదువుకున్నా, ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ, ఎంత ఆదరణ, నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి, మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు, అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకల రుణస్థలం అండి. ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు, అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠానికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. నా పేరు రాజేషు, నేను బోడపాడు నుంచి వస్తాను. నేను ఈ సన్నిధికి 2014లోనే వచ్చాను. 2014 అంటే ఎయిర్ ప్రాబ్లం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు, ఈ సన్నిధికి రామని చెప్పారు. నేను 2014లోనూ ఆ ప్రాబ్లంతో వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. 3 వారాలు కంటిన్యూగా నడిచాను. 4వ వారం ఉద్యోగం, ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని. 2017 సంవత్సరంలో ఆ జాబ్ రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబు ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. సంవత్సరానికి నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. అలా 2015 నుంచి 18 వరకు ట్రై చేస్తూ ఉన్నాను. ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు. 2018లో నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి, విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను. మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం అలా స్టార్ట్ చేశాను. 2019లోనే జనవరి 21లోనే నేను ఒక IBPS క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది. ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడే నాకు జాబు కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను. అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అమ్మగారు, అయ్యగారు చెప్తున్నాను, నువ్వు 7 వారాలు నడువయ్యా, నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు. అలాగే 7 వారాలు ఏంటయ్యా, నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను. అదేవిధంగా 2019 ఏప్రిల్ 1వ తారీఖున
ఆ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని. అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, వచ్చాను ప్రార్థన చేసుకుని అమ్మగారు ఇలా జాబ్ వచ్చింది అని చెప్పాను. నువ్వేమనుకోకయ్యా, సాక్షిగా నిలబెడతాను అనుకో అన్నారు. అలాగే వచ్చింది, సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే నాకు మొన్న వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు. ఈ 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేయమని చెప్పారు. నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను. ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు. ఆ ఒంటరితనం నన్ను దగ్గర మీరు అక్కడ తణుకు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడ నుంచి నాలో ఏదో వేదన. ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ. ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది. అసలు ఆ ఆలోచన నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన మటుకి నన్ను వేయటం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది. నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అమ్మగారు ఇలా అనిపిస్తుందండి, ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా నాకు ఏమవుతుందో నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వే జాబ్ చేసుకోవాలి, ఏదో ఆలోచన అమ్మగారు, ఆ ఆలోచన నన్ను పట్టి పీడిస్తుంది అని చెప్పాను. నువ్వేం లేదయ్యా, సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు ఉన్నావు కదా, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు. అదేవిధంగా చెబుతున్నాను. నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తే మళ్ళీ ఒక నెలకంటే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, సండే హాలిడేస్ ఉంటాయి. ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది. అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని, ధైర్యంతో నేను అక్కడ జాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని, నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా.